లో 2 అంటే ఈ మధ్య మంచి హిట్ సినిమాలొచ్చినాయి. 'పెద్ది' తర్వాత 'మా ఇంటి బంగారం', 'లెనిన్' ఇలా మంచి మంచి బ్లాక్ బస్టర్ హిట్ అయ్యాయి. సో, ఇప్పుడు ఇది 'ఓ సుకుమారి' అలాగే హిట్ అవుతుందని మీరు అనుకుంటున్నారా? అంటే ఆడియన్స్ కనెక్టెడ్ అవుతారనుకుంటున్నారా? ఇప్పుడు అన్నీ ఐ థింక్ ఐమ్ వెరీ హ్యాపీ ఫర్ 'పెద్ది', సమంత గారి 'మా ఇంటి బంగారం', 'లెనిన్' అన్నీ హిట్ అవుతున్నాయిగా. ఆ వరుసలో 'ఓ సుకుమారి' కూడా ఆ రేస్‌లో ఉంటుంది అనేది. కానీ ఎన్ని సినిమాలు హిట్ అయినా ఇటు ఒక లేడీ ఓరియెంటెడ్ సినిమా వచ్చి 100 కోట్లు కొడితే ఒక హీరోయిన్‌గా ఆ ప్రౌడ్ వేరేలా ఉంటుంది. చాలా హ్యాపీ. అసలు సమంత గారు ఆల్రెడీ చెప్పారు. హీరోయిన్ సెంట్రిక్ ఫిల్మ్ అనేది ఒక్క హీరోయిన్ కొట్టకూడదండి. నలుగురు 5 కొడితేనే మన ప్రొడ్యూసర్లందరూ మన మీద డబ్బులు వేస్తారు. మీరు లేకపోతే కొట్టాలా? అంటే ఇప్పుడు వేయట్లేదు. లేకపోతే కొంచెం ఇట్స్ లైక్ ఇప్పుడు హీరో సినిమాస్ చాలా వస్తాయి కదా. అలాగే హీరోయిన్స్ కూడా ఒక నలుగురు హీరోయిన్స్ ఉంటే ఓకే, హీరోయిన్ సినిమాలు కూడా ఆడుతున్నాయి అని చెప్పి కాన్ఫిడెంట్గా ప్రొడ్యూసర్లు ప్రొడ్యూస్ చేస్తారు. ఐఎమ్ వెరీ ష్యూర్ సమంత గారు పెద్ద షీ సెట్ హై ఇది కదా. ఒక 100 crores అంటే ఐ థింక్ ఇట్స్ అ గ్రేట్ ఫిల్మ్. ఇప్పుడు సంక్రాంతికి వస్తున్నాం లాంటి సినిమా చేశారు. వెంకటేష్ గారి లాంటి ఒక పెద్ద స్టార్తో చేశారు. మనం పెద్ద లీగ్లో ఉండాలంటే పెద్ద పెద్ద స్టార్స్తోనే చేయాలా అన్న క్యాలిక్యులేషన్స్ ఏమైనా ఉంటాయా మీకు ఏమైనా? మంచి సినిమా చేయాలనే కదా. మంచి సినిమాలు అంతే. ఎండ్ ఆఫ్ ద డే దట్ ఈస్ వాట్ ఐ బిలీవ్డ్ ఆల్వేస్. తమిళ్లో కూడా అలాగే చేశా. మీరే లేట్గా పిలిచారు నన్ను, తెలుగు వాళ్ళు. అదే ఇప్పుడు తెలుగు అమ్మాయి, తెలుగు తెలిసిన అమ్మాయి, తెలుగు అమ్మాయి, తెలుగింటి పక్కింటి అమ్మాయి లాంటి ఒక అమ్మాయి, ఇవన్నీ డిస్క్వాలిఫికేషన్స్ లా కనిపిస్తుంటాయి తెలుగు సినిమాల్లో హీరోయిన్ అనిపిస్తుంటాయి. అవునా, మీకు అనిపిస్తుందా? మీకు అలాంటి నేను అలా చెప్పలా, మీరు చెప్పారు. మీకు ఎప్పుడైనా అనిపించిందా? నాకు అనిపించలేదు కాబట్టి నేను చెప్పలేదు. మీరు అదే అనిపిస్తుంది. లేట్గా పిలిచారని చెప్తుంటే దాని వెనకాల రీజన్ ఇదేనేమో అని. చిచి అలా అంతా ఏం లేదు. ఓకే. వన్ బెస్ట్ ఎగ్జాంపుల్ ఇక్కడ తిరిగాడుతుంటే పిలుస్తామండి, మీరు ఎక్కడో తిరుగుతుంటే ఏం పిలుస్తాం? ఒక్కసారి ఆవిడ్ని కంటిన్యూ నేను చేయండి. ఇక్కడే ఉన్నాను హైదరాబాద్లో. మీరు పిలిస్తే ఎందుకండి, గంట సేపు ఫ్లైట్ తీసుకుని వచ్చేస్తాను. ఏముంది కళ్ళ ముందు? ఎక్కడ, అమీర్పేటలోనా? ఎక్కడ కనిపించాలి మీకు కళ్ళ ముందు? ఓటీటీలో బాగా కనబడుతున్నారు. ఎక్కడ మొన్న కనిపియాలి? ఇసకపట్నం చూసాము, అది వెబ్ సిరీస్ చూసాము, మీ ఇంటర్వ్యూస్ కూడా చూసాం. ఆ ప్రొడ్యూసర్ ఇచ్చిన డబ్బులతో 15 లక్షల రూపాయలు వాచ్ కొన్నారంట. సో ఈ సినిమాకి ఎంత పెట్టి కొన్నారు, ఏం కొన్నారు? సినిమా 17 తర్వాత అడుగుతాను. ఆ ప్రొడ్యూసర్ ఇవ్వలేదండి, మీరు కొనుక్కున్నారు. నేను కొనుక్కున్నాను. ఆ డబ్బులతోనే కదా కొన్నారు. ఏదో నా డబ్బులు అవి, ఓకే, నా సంపాదన. నా మీద కోపడకండి, మీరు చెప్పింది నేను నా అడుగుతాను. డబ్బులతో నేను కొనుక్కున్నాను మమ్మీ. ఓకే. ఈ సినిమాలో తిరువీరు గారితో యాక్ట్ చేశారు కదా. మీరు పెద్ద స్టార్స్తో చేస్తున్నారు, యాజ్ వెల్ యాజ్ తిరువీరు కూడా పెద్ద స్టార్. అదే పెద్ద స్టార్స్ అంటే ఇప్పుడు వెంకటేష్ గారు, తిరువీరు గారు, ఇలా అన్ని రేంజ్ హీరోస్తో చేస్తున్నారు కదా అని అడుగుతున్నాను. అందరితో చేయాలి. అదే ఎలా అనిపించిందండి వర్కింగ్ ఎక్స్పీరియన్స్ విత్ తిరువీరు గారు? హీఈస్ అ ఫ్యాంటాస్టిక్ యాక్టర్. అండ్ ఐ థింక్ తిరు ఈజ్ న్యాచురల్ యాక్టర్. ఓకే, షాక్ ఎన్నిసార్లు కొట్టించారు? కొట్టాను బానే, ఎగిరి పడ్డాడు చాలాసార్లు సినిమాలో. ఓకే, తిరువీరు గారు అసలు పడుకుంటున్నారా సార్? మీరు 2 నెలలకు ఒక సినిమా దింపుతున్నారు.